పిల్లల సెక్యూరిటీ కోసం అని చెప్పి రాథోడ్ మిలిటరీ వాళ్ళని ఇంటికి తీసుకొని రావడంతో అప్పుడు అమర్, ఇది నా పర్సనల్ ప్రాబ్లం రాథోడ్, ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదో నేనే చూసుకుంటాను, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాయని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ సార్ అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళి రాథోడ్ అని చెప్పి అమర్ బలవంతంగా రాథోడ్ని మిలిటరీ వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తాడు. దాంతో మనోహరి ఎంతగాంది ఇక మనసులో సెక్యూరిటీ వాళ్ళను అమరే పంపించేశాడు కాబట్టి ఇక అంజుని రణవీర్ కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. తర్వాత బాగీని అపార్థం చేసుకొని అమర్ బాగీని ఇంటి నుండి గెంటేయడం ఖాయం అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు బాగీ అమర్తో, ఏవండి ఏంటండి మిలిటరీ వాళ్ళని అలా పంపించేశారు, వాళ్ళుంటే మనకు కూడా కాస్త ధైర్యం ఉంది కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. దాంతో అమర్, బాగీ ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లం, అందుకు మిలిటరీ ఫోర్స్ని మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే నేను వాళ్ళని పంపించేశాను, అయినా పిల్లల్ని చూసుకోవడానికి మనోహరి ఉంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తున్న ఆరు గుప్తాతో, ఏంటి గుప్తా గారు పోయి పిల్లల బాధ్యతను ఆయన మనోహరి చేతుల్లో పెడుతున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి ఎంతో ధైర్యంగా, అమర్ నువ్వు బాగి ఇద్దరు కూడా సంతోషంగా కాంపిటీషన్కి వెళ్ళి విన్ అయ్యి రండి, పిల్లల సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చూడు మనోహరి, నిన్ను నమ్మి పిల్లల బాధ్యతను నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాము, పొరపాటున పిల్లల ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే అందుకు కారణం నువ్వే అవుతావు, ఒకవేళ పిల్లలకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే నాలో మరొక అమర్ని చూస్తావు, నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇవ్వడంతో మనోహరి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేనేదో వీళ్ళని పంపించేసి అంజు కిడ్నాప్ అయ్యేలాగా అనుకుంటే అమర్ ఏంటి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, బాబోయ్ ఒకవేళ అంజుకి నేనున్నప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు అమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను క్షమించడు, ఒక్కసారి నన్ను టార్గెట్ చేశాడంటే నా చరిత్ర మొత్తం కూడా బయటకు తీస్తాడు, ఈ ఒక్కసారికి పిల్లల్ని సేఫ్గా చూసుకోవాలి అని చెప్పి మనోహరి మనసులో అనుకుని భయపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, చూసావా బాలిక, నీ పతిదేవుడు ఎంతటి తెలివైన వాడో, ఎవరైతే నీ పిల్ల పిచ్చుకల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తున్నారో వాళ్ళని నీ పిల్ల పిచ్చుకలకు కాగా పెట్టాడు, ఇప్పుడైనా అర్థమైందా నీ పతిదేవుడు ఏం చేయదలుచుకున్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇప్పుడు నాకు మొత్తం క్లియర్గా అర్థమైంది గుప్తా గారు, పొరపాటున ఇంట్లో ఏ ఒక్క పిల్లలకైనా ఏం జరిగినా సరే ఆ మనోహరి అంతో మా ఆయన చూస్తారు అంతే కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైంది, సంతోషం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. హామయ్య, ఇప్పటి వరకు పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారోనని, పిల్లలకు ఏం జరుగుతుందోనని భయపడిపోయాను, మా ఆయన పెట్టిన ఈ కండిషన్ వల్ల మనోహరి చచ్చినట్టు పిల్లల్ని కాపాడుతుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది. మరోపక్క ఫ్లైట్కి టైం అవుతూ ఉండడంతో అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లలకు బాయ్ చెప్పి జాగ్రత్తలు చెప్పి ఉంటారు. వినోద్, చిత్ర వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటారు. బాగి వెనక్కి వచ్చి పిల్లలతో, పిల్లలు ఈ 2 days మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనోహరి ఆంటీని అస్సలు వదిలిపెట్టి వెళ్ళకండి, ఇంట్లోనే ఆడుకోండి, బయట కూడా ఎక్కువగా తిరగకండి, ఫుడ్ టైంకి తీసుకుంటూ ఉండండి, మేము వెళ్ళగానే ఫోన్ చేస్తామని చెప్పి బాగి అంటూ ఉంటే అలాగే మిస్ అని చెప్పి పిల్లలు బాగీని హక్ చేసుకొని ముద్దు పెట్టి, ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో మీరు విన్ అవ్వాలి మిస్ అమ్మ, ఆ అనాథ పిల్లలకు నువ్వు గెలిచిన ప్రైజ్ మనీతో ఇవ్వబోయే డబ్బు వల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి ముద్దులు పెడుతూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా ముంబైకి వచ్చేస్తారు. కాంపిటీషన్కి వెళ్తూ ఉంటే బాగి మనసంతా కూడా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది బాగి, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, పిల్లల గురించి ఆలోచిస్తున్నానండి, కనీసం రాథోడ్నైనా పిల్లల దగ్గర ఉండమంటే బాగుండేది, అనవసరంగా రాథోడ్ని ఆఫీస్కి పంపించేశారు, ఇప్పుడు మనోహరితో పిల్లలు ఒక్కలే ఉంటారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే పిల్లలకి ఏమవుతుంది బాగి, ఏమీ కాదు, మనోహరి ఉంది కదా తనే చూసుకుంటుంది, చూసుకోవాలి కూడా, అది తన బాధ్యత, ఒకవేళ సరిగ్గా చూసుకోలేకపోతే అప్పుడు తన అంతు చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరోపక్క రణవీర్,
తన మనుషుల్ని తీసుకొని అమర్ ఇంటికి వచ్చేస్తాడు. అమర్ బాగి ఇద్దరు కూడా కాంపిటీషన్కి వెళ్ళిపోయారు. మనోహరి ఒకతే పిల్లలతో ఒంటరిగా ఇంట్లో ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో మనోహరి, నేను రణవీర్ని మాట్లాడుతున్నాను. నా మనుషుల్ని తీసుకొని నేను అమర్ ఇంటికి వచ్చేసాను. అంజుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక రణవీర్ ఫోన్ పెట్టేయడంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ పిల్లల్ని ఇప్పుడు రణవీర్ ఏం చేసినా కూడా నా మీదకే వస్తుంది. ఎట్టి పరిస్థితులను నన్ను అమర్ బతకనివ్వడం, ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలి అని చెప్పి మనోహరి పిల్లలు మీరు త్వరగా లోపలికి వెళ్ళి దాక్కోండి, నేను చెప్పే వరకు బయటకు రావద్దు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలో అమర్ ఇంట్లోకి చొరబడుతూ ఉంటారు. కార్ దిగి రౌడీలు రావడం చూసిన మనోహరి పిల్లలు ఫాస్ట్గా వెళ్ళి దాక్కోండి, రౌడీలు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పిల్లలంతా కూడా తలో దిక్కుకు వెళ్ళి కొంతమంది కబోర్డ్లో, కొంతమంది కట్టెన వెనుక, కొంతమంది మంచం కింద అలా దాక్కుంటూ ఉంటారు. రణవీర్ రౌడీలతో చూడండి, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి అంజుని ఎత్తుకురండి అని చెప్పి రౌడీలను లోపలికి పంపిస్తాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. రౌడీలు వచ్చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తా గారు ఆ రౌడీలను చూసారా ఎలా ఉన్నారో, నా పిల్లల్ని ఏం చేస్తారో ఏంటో, ప్లీజ్ గుప్తా గారు మీరే నాకు సాయం చేయాలి. నా పిల్లల్ని కాపాడుకోవడం కోసమే కదా నేను ఈ భూలోకంలో ఉన్నాను. నా కళ్ళ ముందే వాళ్లకు ప్రమాదం జరుగుతూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను. ప్లీజ్ గుప్తా గారు కాసేపు నాకు శక్తుల్ని ప్రసాదించండి అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది. నేను ఏమీ చేయలేని బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇకప్పుడు రౌడీలు బలవంతంగా తలుపులు బద్దలు కట్టుకొని లోపలికి వస్తారు. ఇక మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. పిల్లలు ఎక్కడా అని చెప్పి వాళ్ళు కత్తులు చూపిస్తూ ఉంటే పిల్లలు ఇంట్లో లేరు, ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పైన ఆకాష్ కట్టెని వెనకాల దాక్కుంటున్నప్పుడు ఫ్లవర్ వాస్ కింద పడిపోవడంతో ఆ సౌండ్ విని రౌడీలు పైనున్న గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి అని ఆరు దేవుణ్ణి వేడుకోవడంతో ఇక ఆరుకి గుప్తా శక్తిని ప్రసాదిస్తా. ఆరు మనిషి రూపంలో వచ్చి ఇక రౌడీలందరినీ కూడా చితకొట్టి పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది. అనామికగా ఆరు అక్కడికి రావడంతో అనామిక నువ్వా అని చెప్పి పిల్లలు ఆరుని హక్ చేసుకుంటారు. నేను పిల్లలు మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ రౌడీలందరూ కూడా మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటే ఇక నేను కాపాడాను అని చెప్పి సరే పిల్లలు మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అనామికగా ఆరు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోహరి ఆరు పిల్లలందరినీ కాపాడిందా అని చెప్పి ఒక్కసారిగా షాకుతో పిల్లలు మీరు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెంటనే అమర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం కూడా చెప్తుంది. దాంతో అమర్ రాతుడిని ఇంటికి రమ్మని చెప్పి ఆ రౌడీలు మళ్ళీ కనిపిస్తే పోలీసులకు ఇన్ఫామ్ చేయమని చెప్తాడు. ఇక అలా రాతోడు వచ్చి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో అమ్మయ్య గుప్తా గారు చాలా థ్యాంక్స్ గుప్తా గారు, సమయానికి మీరు శక్తులు ఇవ్వడం వల్ల నేను నా పిల్లల్ని కాపాడుకోగలిగాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో బాగి గురించి అమర్ గురించి బాగిని మాట్లాడమని చెబుతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ బాగి గురించి ఎంత గొప్పగా చెప్తూ నా వైఫ్ బాగిది చిన్న పిల్లల మనస్తత్వం, తనకు ఎటువంటి కల్మషం లేదు, ఎదుటి వాళ్ళకు ఎప్పుడు కూడా సాయపడాలనే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొనేది అనాథ పిల్లలకు తను గెలుచుకున్న ప్రైజ్ మనీని డొనేట్ చేయడానికి. తన ఆలోచన నచ్చి నేను కూడా కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చాను అని చెప్పి అమర్ బాగి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడో. తను మా ఇంటికి వచ్చిన తర్వాతే మా ఇల్లు కోల్పోయిన సంతోషం తిరిగి వచ్చింది. నా పిల్లలు తన కన్న పిల్లలు కాకపోయినా సరే ప్రాణాలకు తెగించి ఎన్నోసార్లు వాళ్ళని కాపాడింది. వాళ్ళకు ఒంట్లో బాగోలేకపోతే రాత్రంతా కూడా మేలుకొని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి అలా అమర్ బాగి గురించి ప్రతి మాట చెప్తూ ఉంటే అప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నా భార్య కూడా చెప్పని ఒక మాట నేను స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ బాగి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అమర్ అలా మోకాళ్ళ మీద కూర్చొని బాగికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ
ఐ లవ్ యూ చెప్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే బాగి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి అమర్ అయితే బాగిని ఎంతో చక్కగా అర్థం చేసుకొని స్టేజ్ మీద బాగి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.